ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకి నమస్కరిస్తూ, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, అలాగే ఈ పారాయణాన్ని రోజు జరుపుకునే అవకాశాన్ని మనకిచ్చినందుకు ఈ సృష్టికి నమస్కరిస్తూ మనసులో ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుందాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుందాము. మరి ముందు సెషన్ లో మనము జ్ఞాన యోగంలోని 11వ శ్లోకం వరకు నేర్చుకున్నాము. అందులో మరి శ్రీకృష్ణ పరమాత్మ తనను చేరుకునే మార్గము నిర్దేశించారు. ఎవరైతే రాగ క్రోధ భయాలను విడిచిపెట్టి, ఎవరైతే తన మనస్సును ప్యూరిఫై చేసుకోగలుగుతారో వారు జన్మబంధం నుండి విముక్తి పొందగలిగి తనను చేరుకోగలుగుతారు. మరియు ఎవరు ఏ విధంగా తనను ఆశ్రయిస్తే, ఆత్మను ఆశ్రయిస్తే అదే విధంగా వారిని తను అనుగ్రహిస్తారు అనేది తెలియజేశారు. మరి ఈరోజు తదుపరి శ్లోకాలు మనము నేర్చుకుందాం. జ్ఞానయోగంలోని 12 నుండి 15 శ్లోకాలు ఈరోజు మనము నేర్చుకుందాము. జ్ఞానయోగంలోని 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇహ మానుషే లోకే, ఈ మనుష్య లోకమునందు కర్మనాం సిద్ధిం, కర్మల యొక్క ఫలమును కాంక్షంతః కోరుకున్నవారు దేవతాః యజంతే, దేవతలను పూజిస్తారు. ఇహ మనుషే లోకే కర్మనాం సిద్ధిం, ఈ మనుష్యలోకంలో కర్మ ఫలితంను ఎవరైతే కాంక్షంతః కోరుకుంటారో వారు దేవతాః యజంతే, దేవతలను పూజిస్తారు. సిద్ధిర్భవతి కర్మజ, కర్మలను ఆచరించడం వల్ల కలిగిన ఫలితాలు క్షిప్రం భవతి, వాళ్ళకి ఈ లోకంలో శీఘ్రంగా అంటే త్వరగా లభిస్తాయి. ఎవరైతే కర్మ ఫలితం గురించి, కర్మలను ఆచరించి వాటి ఫలితాలు పొందాలి అని అనుకుంటారో వారు దేవతలను పూజిస్తారు. ఈ లోకంలో ఈ మానవ లోకంలో అలా కర్మలను చేయడం ద్వారా ఆ ఫలితాలు అనేవి త్వరగా వారికి లభిస్తాయి అనేది ఈ శ్లోకం యొక్క భావము. జ్ఞానయోగంలోని 13వ శ్లోకము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. గుణకర్మ విభాగశః,
గుణ కర్మల విభజనను అనుసరించి, గుణాన్ని వాళ్ళు చేసే కర్మలను బట్టి దానిని అనుసరించి చాతుర్వర్ణ్యం, ఈ సృష్టిలో నేను 4 వర్ణాలను సమూహంగా సమానంగా మయా సృష్టం, నా చేత సృష్టించబడింది. తస్య కర్తారం అపి, ఈ సృష్టి మొత్తానికి నేనే కర్తను అయినప్పటికీ కూడా అవ్యయం, శాశ్వతుడునైన మాం అకర్తారం, నన్ను అకర్తగానే విత్తి, నువ్వు తెలుసుకో. ఈ సృష్టి మొత్తంలో నేను గుణాన్ని, గుణ కర్మ విభాగశః, గుణాన్ని వాళ్ళు చేసే కర్మలను ఆధారంగా చాతుర్వర్ణ్యం, నేను 4 వర్ణాలను మయా సృష్టించాను. తస్య కర్తారమపి, ఇలా నేను మొత్తాన్ని నేనే సృష్టించినప్పటికీ కూడా విద్య కర్తారమవ్యయం, నన్ను నువ్వు అకర్తగానే నువ్వు తెలుసుకో. అంటే కర్మను చేసేవాడిగా కాకుండా, అకర్తగా అంటే కర్మను చెయ్యని వాడిగానే నువ్వు నన్ను తెలుసుకో. అంటే ఎందుకు అని అంటే అదేంటి అనేది మనము తర్వాత ఇంకా డీటెయిల్ గా చెప్పుకుందాము. కానీ దీని మీనింగ్ ఏంటి అని అంటే మొత్తం సృష్టించినప్పటికీ కూడా నన్ను నువ్వు అకర్తగానే తెలుసుకో. అది ఏ ఆధారంగా సృష్టించారు అనంటే గుణకర్మ విభాగాలు ఆధారంగా సృష్టించాను అనేది ఈ శ్లోకం యొక్క భావం. జ్ఞానయోగంలోని 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహాః ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహాః ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. కర్మఫలే మే స్పృహాన, కర్మఫలమునందు నాకు ఆసక్తి లేదు. మాం కర్మాని, నన్ను కర్మలు నలింపంతి ఇతి అంటవు అనేది యా మాం, ఎవరైతే నన్ను అభిజానాతి తెలుసుకుంటారో సకర్మభిః, అతడు కర్మల చేత నబధ్యతే బంధింపబడడు. నమాం కర్మాని లింపంతి, ఎవరైతే కర్మలు నాకు అంటుకోవు అని తెలుసుకుంటారు. మే కర్మఫలే స్పృహ, అలాగే నాకు కర్మ ఫలితం నుండి కర్మ ఫలితం పట్ల ఎలాంటి ఆశ లేదు అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో. ఇతి మాం యో బీజానాతి, ఎవరైతే ఇది తెలుసుకోగలుగుతారో కర్మ భిన్న సపద్యతే, వారిని కూడా కర్మలు అంటుకోవు, వారు కర్మల చేత బంధింపబడరు అనేది ఈ శ్లోకం యొక్క భావము. ఇప్పుడు ఈ శ్లోకాస్ మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. ముందుగా కాంక్షితం కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ మానవ లోకంలో అంటే ఇక్కడ ఈ భూమి, ఈ మానవ లోకంలో ఏంటి అని అంటే త్వరగా మనం ఏ కర్మలు చేసుకున్నా కూడా దాని ఫలితం అనేది మనకి తొందరగా లభిస్తుంది. కాబట్టి ఆ ఈ లోకంలో మనం చేయవలసిన కర్మలను అన్నీ చేస్తూ ఆ ఫలితంని ఆశించకూడదనేది చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫలితం అనేది మనకి ఏ కర్మ చేసినా కూడా దాని రిజల్ట్ అనేది త్వరగా ఈ మానవ లోకంలో లభిస్తుందంట. మానవులు ఎప్పుడైతే కర్మలను ఆశిస్తూ, అంటే కర్మల ఫలితం గురించి ఆశిస్తూ ఆ పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే దేవతలను పూజించి అవి త్వరగా నెరవేర్చుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ మానవ లోకంలో త్వరగా ఆ ఫలితం అనేది లభిస్తుందంట. మనకి వేరే లోకాలు అనేవి ఏంటి అని అంటే అక్కడ ఉన్న ఇక్కడ చేసిన కర్మలు బట్టి వచ్చిన ఫలితం అనేది మనకి పొందడానికి వీలవుతుంది. కానీ ఒకటి కర్మను చేసి
ఆల్రెడీ అంటే కర్మను చేసే క్రమం అనేది మనకి అక్కడ ఎక్కువగా ఉండదంట వేరే లోకంలో. ఇక్కడ మటుకి అది మనకి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఎలాంటి కర్మ చేయాలి, దాని ద్వారా నీకు ఏం లభిస్తుంది అంటే ఆశించకూడదు. కానీ ఆ అవగాహన అనేది మనకి ఉండాలన్నమాట. కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. అలా కర్మ పట్ల ఎవరైతే కోరికల పట్ల ఎవరైతే ఆశిస్తూ ఉంటారో వాళ్ళు దేవతలను పూజించి అవి నెరవేర్చుకోవాలి అనుకుంటారు. ఈ మానవ లోకంలో అది త్వరగా కూడా సిద్ధిస్తుంది అనంట. ఈ ఈ లోకంలో కర్మఫలము ఆశించేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకు అనంటే ఆ కర్మ వలన ఏదైతే సిద్ధి కలుగుతుందో అది త్వరగా లభిస్తుంది ఈ మానవ లోకంలో అనేది ఈ శ్లోకం యొక్క భావము. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ శ్లోకంలో ఈ సృష్టి మొత్తంలో కూడా నేనే ఇదంతా చేస్తున్నాను. ఈ సృష్టిలో ఏం జరిగినా కూడా అది నేనే చేస్తున్నాను. అలాగే ఈ సృష్టిలో ఈ విభజన అనేది ఈ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో దానికి కూడా అది కూడా నేనే సృష్టించాను. కానీ అది ఏ ఆధారంగా సృష్టించాను అనంటే వారి యొక్క గుణాలు ఆధారంగా మరియు వారు చేసే కర్మల ఆధారంగా నేను ఆ విభజన అనేది సృష్టించాను అనేది చెప్తున్నారనమాట. 3 గుణాలు ఉంటాయనేది మనం తెలుసుకున్నాము. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. మరి ఈ గుణాలు ఆధారంగా విభజన అనేది జరిగింది. ఎందుకంటే ఆ గుణాల ఆధారంగానే వాళ్ళు కర్మలను చేయబడతారు. ఆ కర్మల ఆధారంగానే అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పని ఆధారంగానే విభజన అనేది 4 వర్ణాలుగా జరిగింది. అది ఏం వర్ణాలు అనంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు. బ్రాహ్మణులు అనేది ఎక్కువగా సత్వగుణంలో ఎవరైతే ఉంటారో ఎవరైతే జ్ఞాన తపస్సులను పొంది ఆ మార్గంలో ఉంటారో వారిని బ్రాహ్మణ వర్ణంగా విభజించబడింది. అలాగే క్షత్రియులు ఏంటి అనంటే ఎక్కువగా రజోగుణంలో ఉంటూ కొద్దిగా సత్వగుణం ఎవరికైతే ఉంటుందో మరియు ధైర్య సాహసాలను ఎవరైతే పొంది ఉంటారో మరియు రాజ్య పాలన ఎవరైతే కరెక్ట్ గా చేయగలుగుతారో ఈ పనికి సంబంధించిన వాళ్ళు రజోగుణంలో ఎక్కువగా ఉంటూ కొద్దిగా సత్వగుణంలో ఉండే వాళ్ళు క్షత్రియ వర్ణానికి సంబంధించిన వాళ్ళు. అలాగే వైశ్య వీరు ఎక్కువగా రజోగుణంలో ఉంటూ కొద్దిగా తమో గుణం ఎవరికైతే ఉంటుందో మరియు వాళ్ళ కర్మాచరణ ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా కృషితో ఏదైనా సాధించాలనుకునే వాళ్ళు, గోరక్షణ చేసే వాళ్ళు మరియు ఎక్కువగా వాణిజ్య అంటే వ్యాపారం ఇలా ఎవరైతే ఈ కర్మలను చేస్తారో ఇలాంటి గుణాలతో ఉండి వారిని వైశ్య వర్ణంగా విభజించబడింది. మరియు నెక్స్ట్ శూద్రులు వీరు ఏంటి అంటే ఎక్కువగా తమో గుణంలో ఉంటూ కొద్దిగా రజోగుణంలో ఉండేవారు. వారు ఎక్కువగా ఏంటి అనంటే సేవ చేసుకునే వాళ్ళనమాట. ఎవరైతే అన్ని రకాల పనులు సేవగా చేస్తారో వారు శూద్రవర్ణంలో విభజించబడింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ వర్ణము దేనికి ఆధారంగా అంటే మూలము వారికి ఉన్న గుణం బట్టి తమో గుణమా, రజోగుణమా, సత్వగుణమా ఈ 3 గుణాలలో ఏ గుణాలు వారికి ఉంటే వాళ్ళు ఆ దిశగా వాళ్ళకి పని అనేది వాళ్ళు చేయబడుతుంది. ఎవరు ఏ పని చేస్తే వాళ్ళు ఆ విభాగంలో వారిని చేర్చబడింది అన్నమాట. ఇక్కడ పుట్టుకతో వచ్చేది కాదు వర్ణం అనేది వాళ్ళకున్న గుణం బట్టి అలాగే వాళ్ళు చేసే కర్మ బట్టి. మరి అలాగే అంటే పుట్టుకతోనే గుణం వస్తుంది కదా అని అనుకుంటే గుణం రావచ్చు. కానీ అది కాలక్రమేణా వాళ్ళు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఫ్రీ విల్ అనేది మనకు ఈ సృష్టి పరమాత్మ మనకి ఇచ్చాడు. అంటే మనం మారాలి అని అనుకుంటే మనం మార్చుకోవచ్చు మన గుణాన్ని.
కాబట్టి ఆ గుణం మారినప్పుడు కర్మ ఆటోమేటిక్ గా మారుతుంది. కర్మ మారినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ వర్ణం కూడా మారుతుంది అనమాట. సో ఇది ఒక ఏ ఫ్యామిలీలో పుడితే ఆ వర్ణంకి సంబంధించింది అనేది కాకుండా వారికి ఉన్న గుణం బట్టి వాళ్ళు చేసే కర్మ బట్టే వాళ్ళకి ఆ వర్ణం ఇవ్వబడుతుంది. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు బ్రాహ్మణులు అవ్వలేరు. వాళ్ళు ఈ గుణాలు కూడా సంపూర్ణంగా ఉండి దానికి తగ్గట్టుగానే కర్మలు చేస్తేనే బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు. అలాగే క్షత్రియ వైశ్య శూద్ర వర్ణంకి కూడా ఇదే ఆ నిర్వర్తిస్తుందన్నమాట. ఇదే వర్తిస్తుంది. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారని అంటే, ఎవరైతే ఆ ఈ ఈ కర్మలు అన్నిటినీ ఈ సృష్టించింది అంతా నేనే అని తెలుసుకొని కానీ ఆ సృష్టించింది నేనే అయినప్పటికీ కూడా నన్ను అకర్తగానే తెలుసుకోవాలి. ఎందుకంటే నమాం కర్మాని లింపంతి, ఈ కర్మలు ఏవైనా కూడా నన్ను అంటుకోవు. మే కర్మ ఫలే స్పృహ, అలాగే కర్మ ఫలితం పట్ల నాకు ఎలాంటి ఆశ కూడా లేదు. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వారిని కూడా కర్మలు అంటుకోవు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఎందుకు అనంటే ఇక్కడ పరమాత్మ అనేది కంప్లీట్ గా ఒక ప్యూరిఫికేషన్ తో ఉన్నది. పరమాత్మ అనేది పరం అంటే ఇంకా అతి అల్టిమేట్ గా ప్యూరిఫికేషన్ తో ఉన్నది పరమాత్మ అనేది మనము సంబోధిస్తాము. మరి అలాంటి ప్యూరిఫికేషన్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వారు కూడా అలాగే ప్యూరిఫై అయిపోతారు. ఎంత ఇంప్యూర్ గా ఉన్నా కూడా వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిపోతే వాళ్ళు కూడా ప్యూరిఫై అయిపోతారు అనమాట. ఎలాగంటే ఇప్పుడు ఒక అగ్ని ఉంది, అది ఎంతో వెలిగిపోతూ ఉంటుంది అనమాట. అందులో మనం ఎంత ఇంప్యూరిటీ వేసినా కూడా అది ప్యూరిఫై అవుతుందే తప్ప ఈ అగ్ని అనేది ఇంప్యూర్ గా ఎప్పుడూ మారదన్నమాట. ఓకేనా? సో అలాగనమాట. ఇప్పుడు ఈ ఈ అలాగే మనకు ఏంటి అనంటే ఈ పరమాత్మ కూడా అంత ప్యూరిఫికేషన్ తో ఉంది కాబట్టి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయిపోతారో మనం ఎంత ఇంప్యూరిటీస్ తో ఉన్నా కూడా, ఎంత మలినంతో ఉన్నా కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మనం కూడా ఆ ప్యూరిఫికేషన్ అయిపోతాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అగ్నిలో మనం ఏది వేసినా కూడా అది ప్యూర్ గా మారుతుంది తప్ప అగ్ని యొక్క ప్యూరిటీ అనేది డిస్టర్బ్ కాదు. అలాగే ఈ పరమాత్మ కూడా ఎన్ని కర్మలను చేసినప్పటికీ కూడా అవి తనని అంటుకోవు. ఎందుకంటే ఒక అగ్ని లాంటిది పరమాత్మ అనేది. అందులో ఎన్ని కర్మలను వచ్చి వేసినా, ఎన్ని కర్మలను చేయాల్సి వచ్చినా, ఎన్ని ఇంప్యూర్ కర్మలు అంటే మనకి మామూలుగా చేసినప్పుడు అవి అంటుకుంటాయి. మనకెందుకు అనంటే మనం చేసే కర్మను కంప్లీట్ గా నిష్కామంతో చెయ్యకున్నప్పుడు అవి మనల్ని అంటుకుంటాయి అన్నమాట. కానీ పరమాత్మ అనేవాడు ఎప్పుడు కూడా ఆ స్వార్థంతో, ఆ కామముతో ఏదో ఆపేక్షించి చెయ్యడు కాబట్టి తనను ఎలాంటి కర్మ కూడా అంటుకోదు. ఇలాంటి స్పృహ ఎవరికైతే ఉంటుందో, ఇలాంటి జ్ఞానం ఎవరికైతే ఉండి నన్ను అర్థం చేసుకుంటారో వారిని కూడా కర్మ అంటుకోదు. ఎందుకు అనంటే ఇది అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అదే మార్గంలో కర్మను ఆచరిస్తారు. కాబట్టి వారిని కూడా కర్మ అంటుకోదు అనేది తెలియజేస్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఇదేంటి అనంటే సారీ 14th ఫస్ట్ 14th దాంట్లోనే మనం ఏం నేర్చుకోవాలి అనంటే కర్మ పట్ల ఆసక్తి లేకుండా మనము వ్యవహరించాలి, నిష్కామ కర్మంతో ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ ప్యూరిఫికేషన్ లో మనం కూడా ఉండాలి అని అంటే ఏదో నిష్కామ కర్మంతో అన్నా ఉండాలి, లేదు అంటే కంప్లీట్ గా భక్తి మార్గంలో ఉండి ఆ దైవ
దైవ సేవలో ఆరాధనలోనే సంతృప్తి ఎవరైతే పొందగలుగుతారో వారిని కూడా కర్మలు అనేవి అంటుకోవన్నమాట. సో ఈ రెండు మార్గాలలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ ప్యూరిఫికేషన్ అనే దాన్ని పొందగలుగుతారు. అప్పుడు పరమాత్మని చేరుకోగలుగుతారు. ఇంకా తనకి ఆ పరమాత్మకి డిఫరెన్స్ ఏది లేదు అనేది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ 15th శ్లోకం ఏంటి అనంటే, ఇవన్నీ చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః. పూర్వైరపి అనంటే ప్రాచీనులు, ఇంతకు ముందు పురాణ కాలంలోనూ కూడా ఈ విధంగా తన చిత్తాన్ని, మనస్సును ప్యూరిఫై చేసుకొని, జ్ఞాత్వా తెలుసుకొని, కర్మకృతం కర్మలను చేయబడినవి, తస్మాత్ కాబట్టి, త్వం నీవు కూడా పూర్వీకులు లాగా నిరంతరము కర్మలను చెయ్యి అనేది చెప్తున్నారనమాట. పూర్వీకులు ఎలా చేశారు అనంటే ఆ మనసును కంప్లీట్ గా శుద్ధపరచుకొని, ఆ ప్యూరిఫై చేసుకొని కర్మలను ఆచరించారు. కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఆచరించు అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. సో ఇక్కడ మొత్తానికి ఈ రోజు శ్లోకాలలో 15 శ్లోకాల వరకు ఏముంది అనంటే, మనకి కర్మను ముందుగా విభజన గురించి చెప్పారు. అంటే మొత్తానికి కర్త శ్రీకృష్ణ పరమాత్మే, కానీ తనను అకర్తగా తెలుసుకోవాలి. మొత్తానికి కర్త అంటే ఈ భూమి మీద మొత్తము కూడా ఆ విభజన అనేది వాళ్ళ గుణ కర్మలు ఆధారంగా చేయబడింది. ఇదంతా నా చేతనే చేయబడింది, కానీ నేను అకర్తను అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఆ కర్మలు అనేవి నన్ను అంటుకోవు. అవి ఎలాంటి మలినంతో ఉన్నా కూడా నన్ను అవి అంటుకోవు. ఇది ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా ప్యూరిఫై అవుతారు. ఎందుకంటే వారు కంప్లీట్ గా ఆ భక్తి మార్గంలో ఉండి ఆ ఆ దైవారాధనలోనే సంతృప్తి పొందగలుగుతారు. కాబట్టి వాళ్ళని కర్మలు అంటుకోవు. లేదు అనంటే వాళ్ళు ఆ కర్మలను చేసే విధానంలో నిష్కామంతో చేస్తారు, కోరికలు లేకుండా, అలాగే వాటి ఫలితం పట్ల ఆసక్తి లేకుండా చేస్తారు. కాబట్టి వాళ్ళని కర్మలను అంటుకోవు. ఈ మార్గంలో ఉన్న వాళ్ళు ఏంటి అనంటే వాళ్ళు కూడా కంప్లీట్ గా ప్యూరిఫై అయి ఉంటారు. ఇది ఎంతో మంది ప్రాచీనులు పురాతన కాలంలో ఆచరించి కర్మలను చేశారు. అదే మార్గంలో నువ్వు కూడా కర్మలను ఆచరించు అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే సరైన జ్ఞానంతో కర్మలను ఆచరించినప్పుడు ఆ కర్మలు అనేవి మనల్ని అంటుకోవు. ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మను అంటుకోవో అదే మార్గంలో మనల్ని కూడా అంటుకోవు. అప్పుడు ఆ పరమాత్మను చేరుకోగలుగుతారు. పరమాత్మకి ఆత్మకి ఎటువంటి భేదము అనేది లేకుండా ఉండే స్థితి వస్తుంది అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. కాకపోతే ఆ కర్మ ఏ కర్మ చేస్తున్నామో దాని పట్ల సరైన జ్ఞానంతో చేయాలి. చేసినప్పుడు ఆ పరమాత్మని చేరుకోగలుగుతాము అనేది ఈ శ్లోకాల ద్వారా మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 15 శ్లోకాల వరకు మనము ఒకసారి ఉచ్చారణ అనేది చేసుకుందాము. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. జ్ఞానయోగంలోని 12వ శ్లోకం. జ్ఞానయోగంలోని 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషీ లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ శ్లోకం యొక్క భావము, ఈ లోకంలో కర్మఫలమును ఆశించేవారు
ఈ లోకంలో కర్మ ఫలమును ఆశించేవాడు ఇతర దేవతలను పూజిస్తారు. ఇతర దేవతలను పూజిస్తాడు. అలా చేయడం ద్వారా అలా చేయడం ద్వారా కర్మ వలన కలిగే సిద్ధి కర్మ వలన కలిగే సిద్ధి శీఘ్రంగా లభిస్తుంది. శీఘ్రంగా లభిస్తుంది. అంటే ఈ లోకంలో మనం ఏదైతే కర్మను చేయడం ద్వారా ఫలితం రావాలి అనుకుంటామో మనము దేవుడికి అంటే నాకు ఇది రావాలి ఇది రావాలి ఇది అని కోరుకుంటాం. దాని వలన దేవుడు అది మనకి ఇస్తాడు. కానీ నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటే దానికి బియాండ్, ఇప్పుడు ఈ గాడ్ అంటే ఎవరు? మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ అల్టిమేట్ గా ఉండింది మాత్రం ఒకటే పరమాత్మ. ఓకేనా? ఈ దేవతలు అంతే ఎవరు అని అంటే ఇంద్రుడు, వీళ్ళన్నమాట. ఇప్పుడు మనకి పురాణాల్లో ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ అల్టిమేట్ ఎవరు అంటే మహావిష్ణువు అంటే పరమాత్మ. కానీ మనము ఇక్కడ ఈ ఆ స్వర్గంలో అనుకోండి, ఈ దేవతలను ఏమని పూజిస్తాము? ఈ లోకంలో నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఇది రావాలి, లేదంటే నాకు ఇది రావాలి అది రావాలి అన్ని కోరుకుంటాం. దానికి తగ్గట్టుగానే ఆ దేవతలు మనకి వెంటనే ఆ కోరికలను తీరుస్తారు. కాకపోతే దానికి బియాండ్ మనము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం అల్టిమేట్ ని రీచ్ అవుతాం అన్నమాట. అల్టిమేట్ ఏంటి అంటే ఆ పరమాత్మ స్థితి. ఆ పరమాత్మ స్థితిని ఎప్పుడు రీచ్ అవుతాం, ఎలా రీచ్ అవుతాము అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలలో ఉంది. ఓకేనా? ముందుగా తన గురించి చెప్పుకున్నారు శ్రీకృష్ణ. ఆ పరమాత్మ ఏం చేశారు, కానీ దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది చెప్పారు. నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. శాన్వి, జై శ్రీకృష్ణ. జ్ఞానయోగంలోని 13వ శ్లోకం. జ్ఞానయోగంలోని 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. అందరూ పలకాలి. మనకి ఇది పలకడం ద్వారా ఉచ్చారణ, మీ గాత్ర శుద్ధి అనేది పెరుగుతుంది. ఆ మంత్ర శక్తి, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం లాగా శ్రీకృష్ణ పరమాత్మ మాటలు కాబట్టి ప్రతి ఒక్క శ్లోకం ఒక మంత్రంగా భావించి ఆ మంత్ర శక్తి మనము పొందాలి అనంటే కరెక్ట్ గా ఉచ్చారణ అనేది చెయ్యాలి. దాని ద్వారా గాత్ర శుద్ధి అనేది కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ ఉచ్చారణ చెయ్యండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం. విద్యకర్తారమవ్యయం. విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం. విద్యకర్తారమవ్యయం. ఈ శ్లోకం యొక్క భావము, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలని వారి గుణాలు మరియు కర్మలు ఆధారంగా నేను సృష్టించాను. ఆధారంగా నేను సృష్టించాను.
గుణాలు కర్మలు ఆధారంగా నేను వర్ణాలను సృష్టించాను. కర్మాలను నేను ఆధారంగా సృష్టించాను. ఈ 4 వర్ణాలను సృష్టించాను. ఈ 4 వర్ణాలను దీనికి కర్తను నేనే అయినప్పటికీ దీనికి నేను కర్తను అయినప్పటికీ నువ్వు నన్ను అకర్తగానే తెలుసుకో. నువ్వు నా కర్తగానే తెలుసుకో. అకర్త అంటే కర్మలు చెయ్యకుండా అని కాదు, కర్మలను అవి అంటుకోవు అనేది. ఓకేనా? అది ఎందుకు అంటుకోవు అనేది మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఇంకా చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జ్ఞానయోగంలోని 13వ శ్లోకము. జ్ఞానయోగంలోని 13వ శ్లోకం. సారీ, 14వ శ్లోకం. 14వ శ్లోకం. ఇందాక చెప్పారు కదా 13వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమాం కర్మాణి లింపంతి. నమాం కర్మాణి లింపంతి నమాం కర్మాణి లింపంతి. నమే కర్మ ఫలీ స్పృహ నమే కర్మ ఫలే స్పృహ. ఇతి మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి. ఇతి మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి. కర్మ భిన్న సబధ్యతే కర్మ భిన్న సబధ్యతే. కర్మ భిన్న సబధ్యతే కర్మ భిన్న సబధ్యతే. ఈ శ్లోకం యొక్క భావము, ఈ శ్లోకం యొక్క భావము, నాకు కర్మ ఫలాసక్తి లేదు నాకు కర్మ ఫలాసక్తి లేదు కాబట్టి నన్ను కర్మలు అంటవు. కాబట్టి నన్ను కర్మలు అంటవు. ఈ విధంగా నా గురించి తెలుసుకున్న వారు, ఈ విధంగా నా గురించి తెలుసుకున్న వారు కర్మబద్ధులు కారు. కర్మబద్ధులు కారు. ఎందుకు అంటావు శ్రీకృష్ణ పరమాత్మకి కర్మలు అంటే? శ్రీకృష్ణ పరమాత్మకి కర్మ ఫలితం మీద ఎలాంటి ఆసక్తి లేదు. కర్మ ఫలితం అంటే, కర్మ అంటే ఏంటి? గుడ్, గట్టిగా చెప్పండి. కర్మ అంటే ఏంటి? పని కదా. సో పని నుండి వచ్చే రిజల్ట్ మీద తనకి ఎలాంటి అటాచ్మెంట్ లేదనమాట. అంటే అది ఏదైనా సరే అది యాక్సెప్ట్ చేస్తారు, కానీ అది ఎలా వచ్చినా సరే, అది నీకు సంతోషకరంగా వచ్చిందైనా సరే, బాధకరంగా వచ్చిందైనా సరే, ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తారు, కానీ దాని పట్ల ఎఫెక్ట్ కారు. ఓకేనా? ఎఫెక్ట్ అవ్వడము అనంటే నీకు నచ్చినట్టుగా జరగకపోతే బాధపడిపోవడము, లేదా నువ్వు అనుకున్నట్టుగా జరిగితే ఎక్కువగా ఆనందపడిపోవడము, దాని పట్ల ఎఫెక్ట్ కాకుండా ఉండడం అనేది ఆసక్తి లేకుండా ఉండడం. ఓకేనా? అర్థమైందా? కర్మ ఫలాసక్తి అనంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో నువ్వు ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలి. ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది అనంటే రిజల్ట్ ఏదైనా రానివ్వు, అది నిన్ను ఎఫెక్ట్ చెయ్యదు. ఓకేనా? నువ్వు బాగా కష్టపడి మంచిగా చదివావు, నువ్వు ఎగ్జామ్ రాసావు, కానీ రిజల్ట్ ఏదొచ్చినా కూడా నిన్ను అది ఎఫెక్ట్ చెయ్యదన్నమాట. చెయ్యకుండా ఉండాలి. అప్పుడు నువ్వు కర్మఫలాసక్తి లేనట్టు. కర్మఫలాసక్తి లేకపోతే నువ్వు కూడా శ్రీకృష్ణ పరమాత్మ లాగే కర్మను చేసినట్టు, పనిని చేసినట్టు. ఓకేనా? అలా ఎవరైతే తన మార్గంని అర్థం చేసుకొని తన మార్గంలో నడుస్తారో వాళ్ళని కూడా కర్మల చేత బంధింపబడదు. అంటే మనము అందులో ఇరుక్కోమన్నమాట. ఓకేనా? ఇరుక్కోము అనంటే నువ్వు ఒకవేళ ఆసక్తితో నువ్వు చేసావనుకో, ఆ ఫలితం నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది కదా. ఒకవేళ నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేస్తావు, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి 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 అని, నువ్వు అది రాలేదనుకో, అప్పుడు నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేసావు కాబట్టి నీకేమవుతుంది రాకపోయేసరికి?
ఏమనిపిస్తుంది నీకు అప్పుడు రాకపోయేసరికి? బాధపడతావు కదా, బాధపడతావా లేదా? నాకు రావాలి రావాలి అనుకున్నప్పుడు నీకు అది రాలేదనుకో, నువ్వు ఏడుస్తావా, బాధపడతావా? అంటే నువ్వు అక్కడ చిక్కుకుపోయావు, ఆ బాధలో చిక్కుకుపోయావు కదా. సో అలా ఇరుక్కోకుండా ఉండాలి అని అంటే నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా నీ కర్మను ఆచరించాలి. ఓకేనా? అదే శ్రీకృష్ణ పరమాత్మ అనుసరించింది, పాటించింది. కాబట్టి అదే మార్గంలో మనం కూడా నడవాలి. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? చేసే పని ఎలా చేయాలి? ఆసక్తితో చేయాలా, ఆసక్తి లేకుండా చేయాలా? ఆసక్తి ఆసక్తి లేకుండా లేకుండా చేయాలి. గుడ్. నెక్స్ట్ శ్లోకం. జై శ్రీరామ్ కృష్ణ అక్క. సారీ సారీ. జ్ఞానయోగంలోని 15వ శ్లోకం. వీడియో ఆన్ చేసుకోవాలి. మ్యూట్ లో ఉన్నావు నా. జ్ఞానయోగంలోని 15వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కిం కర్మ కిమకర్మేతి సారీ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. పూర్వైః పూర్వతరం కృతం. ఈ శ్లోకం యొక్క భావము, ఈ శ్లోకం యొక్క భావము, ఓ అర్జున, ఓ అర్జున, ప్రాచీనులైన వారందరూ కూడా ప్రాచీనులు అయిన వారందరూ కూడా మనసును శుద్ధపరుచుకొని మనసును శుద్ధపరుచుకొని నిష్కామ కర్మము అనే ఈ రహస్యము గురించి తెలుసుకొని నిష్కామ కర్మము అనే రహస్యము గురించి తెలుసుకొని కర్మలను ఆచరించారు. కర్మలను ఆచరించారు. కాబట్టి నువ్వు కూడా పూర్వులలాగా నిష్కామ భావముతో కర్మలను ఆచరించు. నిష్కామ భావముతో కర్మలను ఆచరించు. నిష్కామ భావము అనంటే నిష్కామ భావంతో కర్మలను ఆచరించడం అంటే కర్మలను ఎలా చేయాలి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందాకంతా నేను చెప్పింది అదే. ఇందాక నేను ఏదైతే చెప్పానో దాని పేరు నిష్కామ భావము. ఇందాక చాణక్య వాళ్ళకి ఏం చెప్పాను నేను? ఏం చెప్పింది గుర్తులేదు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ కి చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలి? ఎక్స్పెక్టేషన్ ఉండి చదవాలా, ఎక్స్పెక్టేషన్ లేకుండా చదవాలా? లేకుండా అంటే అది ఆసక్తితో చేయడమా, ఆసక్తి లేకుండా చేయడమా? ఆసక్తి లేకుండా చేయడం. ఆసక్తి లేకుండా చేయడము అని అంటే రిజల్ట్ పట్ల, ఓకేనా, రిజల్ట్ పట్ల నీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండకపోతే ఆటోమేటిక్ గా అది నువ్వు చేసే కర్మ నిష్కామ కర్మం అవుతుంది. ఓకేనా? సో ఆ రిజల్ట్ ఏదొచ్చినా నిన్ను ఎఫెక్ట్ చెయ్యదు. అలా చెయ్యాలి అనేది చెప్తున్నారు అర్జునుడికి ఇక్కడ. పూర్వీకులందరూ అలా చేశారు, నువ్వు కూడా ఆ రహస్యం, అది ఒక సీక్రెట్ అని చెప్తున్నారు, అదొక రహస్యంగా తెలుసుకున్నారు. ఆ రహస్యాన్ని వాళ్ళు తెలుసుకొని ఆచరించారు. నువ్వు కూడా అదే మార్గంలో ఆచరించు అనేది చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడికి చెప్పారు అంటే మనందరికీ కూడా చెప్తున్నట్టే. ఓకే, గుడ్. సో ఇది ఈరోజు శ్లోకాలు. ఇదొక్కసారి మళ్ళీ మీరు అందరూ శ్లోకాలు చదివి నేర్చుకొని
అలాగే ఈ రోజు నేర్చుకున్నది మీ లైఫ్ లో మీరు ఏ విధంగా అప్లై చేశారు, ఎలా చెయ్యబోతారు లేదంటే, ఓకేనా? అదొకసారి పిల్లలందరూ ఈ రోజు కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు చేసే పనిలో మీరు నిష్కామంగా ఎలా చేస్తున్నారు లేదా ఎలా చేయాలనుకుంటున్నారు అనేది పెట్టండి. ఓకేనా? పెట్టడం రాకపోతే మీరు మీ పేరెంట్స్ తో చెప్పండి, వాళ్ళ చేత పెట్టించండి. ఓకేనా? ఈరోజు టాస్క్ పిల్లలందరికీ ఈరోజు కమెంట్స్ లో పెట్టండి. మీరు ఏ విధంగా నిష్కామ కర్మము అంటే మీకు ఏం అర్థమైంది అనేది పెట్టండి. దాన్ని మీరు ఎలా ఆచరించారు. ఓకే, సో ఇది ఈరోజు శ్లోకాలు. మళ్ళీ తదుపరి శ్లోకాలతో మనము రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.